హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇందిరా. వెల్కమ్ టు అత్తా కోళ్ళ వంటలు. ఇవాళ స్పెషల్ వచ్చేసి కాకరకాయతో కారపొడి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవన్నమాట. ఓన్లీ తినుడే, అంత బాగుంటుందండి. అలానే ఇది అట్టులో కానీ ఇడ్లీలో కానీ ఇలా ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ అందరికీ చాలా చాలా బాగా నచ్చుతుంది. ఏ కూర చేయాలో తెలియనప్పుడు లేదా ఓపిక లేనప్పుడు ఈ పొడితో అన్నం ముగించవచ్చమాట. అలానే గ్లాస్ మజ్జిగ తాగినా చాలు, తృప్తి అనిపిస్తుంది ఆ పూటకి. అంత బాగుంటుందండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వస్తుంది, అందరికీ నచ్చుతుంది. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? చూడండి, ముందుగా ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకుని పొట్టు ఉంచుకోవచ్చు. పొట్టు ఆప్షనల్, మీకు కావాలితే ఉంచుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే తీసేసాను. ఇలా తీసేసి ఈ తొడుముల్ని కట్ చేసేసుకోవాలి. చూడండి, 2 పక్కల ఇలాగ తుడుములు కట్ చేసేసుకోవాలన్నీ. చూడండి, ఇలాగ తుడుములు కట్ చేసేసుకున్నాక ఇలా ఇటువంటి గ్రేటర్తో ఇలా మొత్తం అంతా తురిమేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలా తురిమేసుకోవాలి. మనం తురిమిన కాకరకాయ అంతా ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఇలా మొత్తం గిన్నెలో వేసేసుకుని ఇలా వేసేసుకున్నాక 1 స్పూను సాల్ట్ వేసేసి దీన్ని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఒక 1/2 అవర్ దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయింది కదండి, ముందుగా పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ పల్లీలు లైట్గా ఫ్రై చేసుకుందాం. మనం ఇలాగా దేనికైనా పొడులు చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయి టేస్ట్ అనేది ఉండదు. కాబట్టి చూడండి, లైట్గా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు శనగపప్పు వేసుకుందాం. అలా ఇవి కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్గా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం కొద్దిగా పొట్టు తీసిన మినపప్పు కూడా వేసేసుకుందాం. వేసేసుకుని వీటిని కూడా ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు కొద్దిగా ధనియాలు, అలానే జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. నేను ఇవి ఎండుమిరపకాయలు, కారం మిరపకాయలు తీసుకుంటున్నాను. ఇలా ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఇవి కూడా ఫ్రై అవుతున్నాయి కదా. అలానే నేను ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు తడి అనేది ఉండకుండా మొత్తం ఫ్రై చేసుకోవాలండి. తడి అనేది ఉంటే మనకి పొడి అనేది నిల్వ ఉండడానికి ఛాన్స్ ఉండదన్నమాట. అందుకే మనం తడి అనేది లేకుండా కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఫ్రై అయిపోయి కదా. ఇప్పుడు 8 నుండి 10 వెల్లుల్లిపాయ రబ్బలు, అలానే చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసి లైట్గా ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఫ్రై అయిపోయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి వేసేసి పూర్తిగా చల్లారనిద్దాం. చూడండి, అదే కడాయిలో ఇంకొక స్పూను ఆయిల్ వేసుకుందాం. చూడండి, మనం సాల్ట్ వేసి నానబెట్టుకున్నాం కదా ఒక అరగంట. ఇది మొత్తం ఇలాగా కలిపేసుకుని ఒకసారి ఇందులో ఉన్న వాటర్ అంతా సపరేట్ చేసేయాలన్నమాట. చూడండి, అప్పుడు ఇలాగా పొడి పొడిగా వస్తుంది. ఇలా మొత్తం అంతా చేసేసుకుందాం. చూడండి, తురుముకున్న కాకరకాయని వాటర్లో మొత్తం పిండేసి ఆ తర్వాత ఇలా ఆయిల్ వేసాం కదండి, కాకరకాయని నూనెలో వేసి మొత్తం ఫ్రై చేయాలన్నమాట. చూడండి, కాకరకాయలో మొత్తం చెమ్మ పోయి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు దాకా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి.
ఇది వేగడానికి కనీసం 10 నుండి 15 నిమిషాలు టైం పడుతుందండి. ఓపిగ్గా చేసుకోవాలండి. చెమ పోయి ఎంత ఎర్రగా వేగితే పొడి అంత ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. రుచి కూడా అలానే ఉంటుందండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో అలానే క్రిస్పీగా కూడా ఫ్రై అయిపోయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక పావు గంట సేపు పూర్తిగా చల్లారనిద్దాం. చూడండి, ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరిగా మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ కూడా ఫ్రై చేసేసుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇలా మొత్తం అంతా వేసేసుకుందాము. చూడండి, ఇలాగా పొడిగా కొట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుందాం. చూడండి, కరకరలాడే కారపొడి. చూడండి, కరకరలాడే కాకరకాయ కారపొడి అయితే రెడీ అయిపోయింది. కరకరాయ అని అంటున్నాను అనుకుంటున్నారేమో, ఏంటంటే మనం అన్నీ క్రిస్పీగానే ఫ్రై చేసాం కదండి, అందుకైతే నేను ఇలా నోట్లో వేసుకోగానే నాకు క్రిస్పీ అనిపించమాట. అందుకే మీకు కరకరలాడి కాకరకాయ కారపొడి అన్నాను. ఇది వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా మాటలు లేవండి, అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అత్త కోడలు వంటల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.